దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీ కొరకు నేను ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి భక్తుడైనటువంటి హేమాను రచించినటువంటి కీర్తన 88వ సంకీర్తనను మనము ధ్యానం చేసుకుందామండి. ముందుగా ఉపోద్ఘాతాన్ని విందాము. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది ప్రార్థన పరులు ఉన్నారు. వారిలో మరుగుపరచబడిన వారు కొందరు, మన మనసుకు నచ్చని వారు మరికొందరు. ఈ రెండు కోవలకు చెందినవాడే హేమాను. ఈ హేమానును గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువగా సమాచారం లేదు, చాలా తక్కువగానే సమాచారం ఇస్తుంది హేమాను గురించి. ఈ హేమాను రచించినటువంటి ఒకే ఒక కీర్తన 88వ సంకీర్తన. ఈ కీర్తనలో ఆనంద ఛాయలు కానీ ఆహ్లాదకరమైన విషయాలు కానీ మచ్చుకైనా ఎక్కడ కూడా కనపడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా తీవ్రతతో కూడినటువంటి పరిస్థితులు, లేదా చాలా తీవ్రతతో కృంగినటువంటి మనస్సు, అంతకంటే ముఖ్యముగా పగిలిన హృదయం, గుబులు పుట్టించే ఆలోచనలు, చీకటి ఛాయలు ఈ కీర్తనలో మనకి కనబడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, హేమాను యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉంటే మహాశ్రమల కొలిమిలో నుండి వచ్చినటువంటి యోబు గారి జీవితం జ్ఞాపకానికి వస్తూ ఉంటారు. శ్రమల విషయంలో వీళ్ళిద్దరికీ దగ్గర సంబంధం ఉంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. క్రైస్తవులమైన మనము అప్పుడప్పుడు కూడా శ్రమలను అనుభవించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని బిడ్డలారా, చూడండి, మధురమైన అలరించే స్వరాన్ని కోకిల మానవులకు ఏ విధముగా అందిస్తుందో మనకు తెలుసు. కానీ దాని రహస్యం చాలామందికి తెలియదు. ఎందుకు కోకిల అంత మధురమైన స్వరాన్ని మానవులకు అందిస్తుంది అంటే, ఆ పక్షి తన శరీరాన్ని ముళ్ళకేసుకుని కొట్టుకుంటూ శ్రమను అనుభవిస్తూ అది పాడుతూ ఉందట. అందుకే అంత మధురమైనటువంటి స్వరాన్ని కోకిల మానవులకు అందిస్తూ ఉంది. అర్థమైందండి? కోకిల అంత మధురమైన స్వరాన్ని ఎందుకు మానవులకు వినిపిస్తుంది అంటే, తన శరీరాన్ని ముళ్ళకేసి గుచ్చుకుంటూ శ్రమను అనుభవిస్తూ అది పాట పాడుతూ ఉందట. అప్పుడే అంత మధురమైనటువంటి స్వరాన్ని ఇవ్వగలుగుతుంది. ఈరోజు యోబు గారు, హేమానులు కూడా వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించగలిగారు. వాళ్ళిద్దరూ కూడా అధిరోహించగలిగినటువంటి గొప్ప స్థానాన్ని, అతిశయోక్తి కాదు కానీ శ్రమలలో ఉండి మొరపెట్టినప్పుడే ఆ ప్రార్థనలు దేవునికి అంగీకారం అవుతాయట. కాబట్టి దేవుని బిడ్డలారా, హేమాను యొక్క ఈ కీర్తనలో ఎన్నో శ్రమలు మనం చూస్తాం. మొట్టమొదటిగా అతనిలో ఉన్నటువంటి లక్షణాలు, లేకపోతే అతని నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమిటంటే, ఒకటి, అతడు నమ్మదగినవాడు. హేమాను అనే మాటకు అర్థం ఏమిటంటే, బైబుల్ నిఘంటువులో నమ్మదగినవాడు అని రాయబడి ఉంది, లేదా కుడి చెయ్యి అని రాయబడి ఉంది. హేమాను బలహీనతలలో కూడా, శ్రమలలో కూడా దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈరోజు దేవుని బిడ్డలమైన మనం కూడా ఎట్టి శ్రమలు వచ్చినా మనం నమ్మకత్వాన్ని విడిచిపెట్టకూడదు. దేవుడు నన్ను బాగు చేయలేదు అని, దేవుడు నన్ను ముట్టలేదు అని, దేవుడు నా గాయానికి మందు పూయలేదు అని అనుకున్నాడు. దేవుడు బాగు చేయకపోయినా, దేవుడు స్వస్థపరచకపోయినా, దేవుడు అతనికి మందు పూయకపోయినా, ఆ వ్యాధులలో శ్రమలలో కూడా దేవుని విషయంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా హేమాను వలె నమ్మకమైన వారుగా ఉండాలి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో రాయబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండేది. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము హేమాను వలె, మోషే వలె నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని దేవుని వాక్యంలో రాయబడుతుంది. అంతేకాకుండా నెహెమ్యా సహోదరుడైనటువంటి హనన్యా కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడని దేవుని వాక్యంలో చూస్తాం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనంలో, నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని, హనన్య నమ్మకమైన మనుష్యుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, హేమాను అనే మాటకు అర్థం నమ్మకస్తుడు, లెక్కడు చెయ్యి. శ్రమలలో, వ్యాధులలో, బాధలలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. మోషే కూడా దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. హనన్య కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఈరోజు ఆయన పిల్లలమైన మనము కూడా దేవుని విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఒక మహానగరంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంఘం ఉంది. దేవునిలో చాలా ఆత్మీయమైన సంఘం. ఆ సంఘం చాలా ఆత్మీయంగా ఉంది. అది ఒక మహానగరం. ఆ నగరంలో ఎన్నో ఆఫీసులు ఉన్నాయి, లేకపోతే ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఈ అధికారులందరూ కూడా ఈ ఫ్యాక్టరీల్లో, బ్యాంకుల్లో, స్కూల్స్లో, ఆఫీసుల్లో ఉన్నటువంటి అధికారులు ఈ నగరంలో ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి సంఘం యొక్క పాస్టర్ గారికి ఫోన్ చేస్తూ, అయ్యా, మీ సంఘములో ఉన్న మనుషులు చాలా నమ్మకమైన వారు, కాబట్టి మా ఆఫీసులో పనిచేయడానికి మీ సంఘములో ఉన్నవారు మాకు కావాలి అని ఆ పాదిరి గారికి ఆ ఆఫీసర్స్ అందరూ కూడా ఫోన్ చేస్తూ ఉండేవారు. ఎంత మంచి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా క్రైస్తవులముగా మనము దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని రాయబడి ఉంది. కాబట్టి మొదటిగా ఆయన నమ్మకస్తుడు. రెండవది ఆయన ధ్యాన హృదయము కలిగిన వాడు. ఎజ్రాహీయుడైన హేమాను రచించిన దైవ ధ్యానం అనుంది. చూడండి, అతడు ధ్యాన హృదయము కలిగినవాడు, ధ్యానించే హృదయాన్ని కలిగినవాడు. ఇంగ్లీషులో డివోషన్ అంటారు. దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలను మనం ధ్యానిస్తూ ఉంటే కొన్ని అనారోగ్యాలకు మనం దూరముగా ఉంటామని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనము ఆధ్యాత్మికమైన విషయాలను ధ్యానిస్తూ ఉంటే కొన్ని అనారోగ్యాలకు, బలహీనతలకు, వ్యాధులకు మనము దూరముగా ఉంటామని దేవుని వాక్యం చెబుతుంది. ఈనాడు లోకంలో ఎన్నో ధ్యాన మందిరాలను మనం చూస్తూ ఉంటాం. అయితే భక్తుడైనటువంటి దావీదు 1వ కీర్తనలో యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు
దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని 1వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు ద్వారా మనం చూస్తాం. 1వ కీర్తన 2వ చరణంలో యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడింది. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా ధ్యానించడానికి బయలువెళ్ళెను అనే మాటను మనం చూస్తాం. ఆదికాండము 24వ అధ్యాయములో 63వ వచనములో మనం చూస్తాము. దేవుని బిడ్డలారా, ఆదికాండము 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. దేవునికి స్తోత్రం. దేవుడు గమనించండి, ఇస్సాకు కూడా ధ్యానించడానికి వెళ్ళాడు. ఇస్సాకు ధ్యానించడానికి స్థలం ఉంది, సమయం కూడా ఉంది. ఇస్సాకు ధ్యానించే స్థలము పొలము, ఇస్సాకు ధ్యానించే సమయము సాయంకాలము. అయితే దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి దావీదు భక్తుడు కూడా ఏమంటాడంటే, నేను ధ్యానించుచుండగా నాకు మంట పుట్టెను. 39వ సంకీర్తనలో 3వ చరణములో నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అనే భక్తుడైనటువంటి దావీదు రాస్తా ఉన్నాడు. కాబట్టి ధ్యాన హృదయము కలిగిన వారు, ధ్యానించేవారు ధన్యజీవులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి 2వది హేమాను ధ్యాన హృదయము కలిగిన వారు. 3వది హేమాను కీర్తనకారుడు. ఈ శోకంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కృంగిన స్థితిలో ఉన్నాడు, చీకటి ఛాయలు అలుముకొని ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా హేమాను ఒక మంచి కీర్తన రాశాడు. హేమాను కలము నుండి రూపుదిద్దుకున్నటువంటి అక్షర గీతమే ఈ 88వ సంకీర్తన. దేవుని హేమాను కలము నుండి రూపుదిద్దుకున్నటువంటి అక్షర గీతమే ఈ 88వ సంకీర్తన. అతను శ్రమలో ఉండి మొరపేది కీర్తన రచించాడు. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు, చాలా మంచి రచయిత, మంచి కీర్తన రాశాడు. ఆయన రాసినటువంటి కీర్తనలు ఇప్పటికీ క్రైస్తవ సంఘం పాడుకుంటూనే ఉంది. రాను ఆయన బలహీనుడయ్యాడు, వృద్ధాప్యం వచ్చింది, బలహీనుడైపోయాడు. కొంతకాలం అయిన తర్వాత నేను ఆయన కలుసుకున్నాను. అయ్యారు వందనాలు, బాగున్నారంటే బాగున్నాను అయ్యా అన్నారు. అయ్యా మరి ఏమీ పాటలు రాయడం లేదా అని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, నేను వృద్ధాప్యంలో ఉండి శ్రమలలో అనారోగ్యంతో ఉంటే నేనేమి పాటలు రాయగలను అని అన్నాడు ఆయన. అయితే ఇక్కడ హేమాను జీవితాన్ని చూస్తే హేమాను చాలా శ్రమలలో ఉన్నాడు, అగాధమైనటువంటి చీకటి గల గుంటల్లో చోట్లలో ఉన్నాడు, అగాధ జలములలో పెట్టినట్టుగా ఉన్నాడు. ఉగ్రత అతని మీద బరువుగా ఉంది. కావలసిన అందరూ అతనికి దూరం అయిపోయారు. అందరి దృష్టికి హేయునుగా చేయబడ్డాడు. బంధింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. బాధ చేత కన్ను క్షీణించుచున్నది. ఇలాంటి పరిస్థితులలో, శోకములో ఉన్న, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా హేమాను ఈ కీర్తన రచించాడు. హేమాను కీర్తన రచించాడు. శోకములో ఉన్నానని ఊరుకుంటే, అనారోగ్యంలో ఉన్నానని మౌనముగా ఉంటే, చేతులు పనిచేయడం లేదని కలం పట్టకుండా ఉంటే ఈ 88వ సంకీర్తన మనకి దొరికేది కాదు. ఇది ఒక అద్భుతమైనటువంటి కీర్తన. ఇది చాలా చక్కని శ్రేష్టమైనటువంటి కీర్తన. దేవునికి స్తోత్రం. హేమాను గోడు గానముగా మారిందండి. హేమాను అనారోగ్యము ఆలాపనగా మారి ఈ బైబిల్ గ్రంథంలో చోటు చేసుకుంది. దేవుని చోటు చేసుకుంది. కాబట్టి 1 అతడు నమ్మకమైన వాడు, 2 ధ్యాన హృదయం కలిగిన వాడు, 3 కీర్తన రచించిన వాడు,
నాలుగవది హేమాను మంచి ప్రార్థనాపరుడు. దేవుడు నాలుగవది మంచి ప్రార్థనాపరుడు. 88వ సంకీర్తన 13వ చరణంలో యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థనను ఎదుర్కొనును అని రాస్తాను. దేవుని బిడ్డలు గమనించండి, హేమాను మంచి ప్రార్థనాపరుడు. చూడండి, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్ర పెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక. దేవునికి స్తోత్రం. చూడండి, హేమాను ఉదయం ప్రార్థన చేస్తున్నాం. 13వ చరణంలో మనం చదువుకున్నాం, ఉదయమున నా ప్రార్థన నేను ఎదుర్కొని. 2 రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నాం. 1వ చరణములో 2వ లైను, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. 3వది దినమంతయు అతడు ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని వాక్యం అందు 9వ చరణంలో బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. చూడండి, ఉదయం ప్రార్థన చేస్తున్నాడు, రాత్రి ప్రార్థన చేస్తున్నాడు, దినమంతా కూడా ప్రార్థన చేస్తాడు. దేవుని బిడ్డ, మనందరికీ జీవిత భాగస్వాములు ఉన్నారు, వ్యాపార భాగస్వాములు ఉన్నారు, ఉద్యోగ భాగస్వాములు ఉన్నారు. ఏమండి, కానీ హేమానికి ఎవ్వరూ లేరు, ఏ భాగస్వామి లేదు. దేవుని బిడ్డ, మనందరికీ భాగస్వాములు ఉన్నారు. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, ఉద్యోగ భాగస్వామి, మనకి ప్రార్థనలో కూడా భాగస్వాములు ఉన్నారు. కానీ ఎవ్వరూ లేని వ్యక్తిగా, ఒక్కడే వ్యక్తిగా హేమాను మిగిలిపోయాడు. మనకి వ్యక్తిగత ప్రార్థనలు ఉన్నాయి, కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి, సంఘ ప్రార్థనలు ఉన్నాయి, పర్సనల్ ప్రేయర్స్ మనకు ఉన్నాయి, ఫ్యామిలీ ప్రేయర్స్ మనకు ఉన్నాయి, చర్చి ప్రేయర్స్ మనకు ఉన్నాయి. కానీ హేమానికి వ్యక్తిగత ప్రార్థన ఒక్కటే. అతని ప్రార్థనే అతనికి జీవిత భాగస్వామి. అతని ప్రార్థనే అతని జీవిత భాగస్వామి. ఎందుకంటే సమాజమంతా కూడా అతన్ని వెలివేసింది, కుటుంబం అందరూ కూడా అతనిని విడిచి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డ, కాబట్టి హేమాను మంచి ప్రార్థన పరుడు, ఒంటరిగా దేవునితో సన్నిహిత సంబంధము కలిగిన వాడు. ఈరోజు మనము కూడా హేమాను వలె ఉదయం ప్రార్థన చేయాలి, రాత్రి ప్రార్థన చేయాలి, దినమంతా కూడా మనం ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. ఎందుకంటే ప్రార్థనే మనకు ఊపిరి, ప్రార్థనే మనకు జీవం, ప్రార్థనే మనకు ప్రాణం. ప్రార్థన మన దేవునికి దగ్గరగా చేస్తుంది. ప్రార్థన మనను దేవునితో కలుపుతుంది. ప్రార్థన లేకపోతే మనము చనిపోయిన వారమే. ప్రార్థన లేకపోతే మనము చనిపోయిన వారమే. కాబట్టి ప్రార్థన చేస్తే మనము బ్రతికిన వారమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి దేవుని బిడ్డలముగా మనము హేమాను వలె నిత్యము కూడా మనము ప్రార్థన చేసుకోవాలి. హేమాను దేవుని ముఖము చూచేవాడు. 5వది హేమాను దేవుని యొక్క ముఖమును చూచేవాడు. చూడండి, 14వ చరణంలో యెహోవా నీవు నన్ను విడిచుటేయాలా, నీ ముఖము నాకు చాటు చేయుటేయాలా అని చెప్తాడు. చూడండి, ప్రతిరోజు హేమాను దేవుని యొక్క ముఖాన్ని చూచేవాడట. ఎందుకో ఒకరోజు దేవుడు తన ముఖాన్ని హేమానికి చాటు చేశాడు. కారణం ఏమిటో తెలియదు మనకి. ఇది సహించలేనటువంటి హేమాను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా లేక యెహోవా, ఎందుకు నీవు నన్ను విడిచిపెట్టేశావు, ఎందుకు నీ ముఖము నాకు చాటు చేసుకున్నావని హేమాను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కాబట్టి ప్రతిరోజు హేమాను దేవుని ముఖము చూచేవాడు. ఈరోజు మనం కూడా ప్రతిదినము
దేవుని ముఖ దర్శనము చేసుకోవాలి అని దేవుని వాక్యములో స్పష్టముగా రాయబడుతుంది. 17వ సంకీర్తనలో 15వ చరణములో, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. చూడండి, నీతి గలవాడని నీ ముఖ దర్శనము చేసేదను. హేమాను నీతిమంతుడు, అందుకే ప్రతిరోజు కూడా దేవుని యొక్క ముఖమును చూసేవాడు. ఎందుకో తెలియదు, కారణం తెలియదు. హేమాను దేవుని ముఖం చూస్తుంటే ఒక రోజున దేవుడు ఎందుకో తన ముఖమును చాటు చేసుకున్నాడు. ఎందుకు చాటు చేసుకున్నావు? నీ ముఖమును నాకు ఎందుకు చాటు చేసావు? నన్ను ఎందుకు విడిచిపెట్టని చెప్పి హేమాను ప్రార్థన ద్వారా తన బాధను వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఆఖరి మాటగా 6వ పాయింట్గా హేమాను దేవునికి భయపడేవాడు. చూడండి, 88వ సంకీర్తన 15వ చరణంలో, బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, 6వదిగా హేమాను దేవునికి భయపడేవాడు. దేవుని బిడ్డలారా, దేవునికి భయపడేవాడు. ఇది భక్తితో కూడిన భయం. చాలామంది శ్రమలో వస్తే దేవుని విడిచిపెట్టేస్తారు, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, దేవునికి భయపడడం మానేస్తారు. దేవుని బిడ్డలారా, కానీ హేమాను శ్రమలలో, బాధలలో, కృంగిన పరిస్థితులలో, చీకటి గడియలలో కూడా, ఆనందము లేని పరిస్థితుల్లో కూడా దేవునికి భయపడుతున్నాడు. దేవుడి బాగు చేయకపోయినా, దేవుడు పట్టించుకోకపోయినా, దేవుడు సమాధానం ఇవ్వకపోయినా దేవునికి భయపడుట మానలేదు. కొందరికి కుక్కలంటే భయం, కొందరికి దొంగలంటే భయం, కొందరికి యజమానులంటే భయం, కొందరికి భక్తులంటే భయం. కానీ హేమానికి దేవుడంటే భయం. ఈరోజు దేవుని బిడ్డలారా, హేమానుకు దేవుడంటే భయం. బాల్యంలో రోగంతో బాధపడుతూ ఉన్నాడు, అయినా సరే దేవునికి భయపడ్డాడు. గమనించాలి, రోగానికి భయపడలేదు, ఒంటరితనానికి భయపడలేదు, మనుషులకు భయపడలేదు, మృత్యువుకు భయపడలేదు, చీకటికి భయపడలేదు, సమాధికి భయపడలేదు, సాతానికి భయపడలేదు. చూసారా, మరలా చెప్తున్నాను, రోగానికి భయపడలేదు, ఒంటరితనానికి భయపడలేదు, మనుషులకు భయపడలేదు, మృత్యువుకు భయపడలేదు, చీకటికి భయపడలేదు, సమాధికి భయపడలేదు, సాతానుకు భయపడలేదు. యెహోవాకు మాత్రమే భయపడ్డాడు. చూడండి, భక్తుడైనటువంటి దావీదు రాస్తున్నటువంటి మాట ఏంటంటే 112వ సంకీర్తనలో, దేవుని బిడ్డలో 112వ సంకీర్తనలో 8వ వచనం అనుకుంటున్నటువంటి, వాని మనసు స్థిరముగా ఉండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాని మనసు స్థిరముగా ఉండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. దీని అర్థం ఏంటంటే, దేవునికి భయపడేవాడు ఎవరికి భయపడడు అని ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు తెలియజేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యోబు గారు దేవునికి భయపడినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ హేమాను కూడా ఎవరికి దేనికి భయపడలేదు, దేవునికి మాత్రమే భయపడ్డాడు. చివరి మాటగా హేమాను ప్రార్థనా పరుడు, దేవునితో సంబంధము గలవాడు గనుక ఆయన బలహీనత బలముగా మారింది, ఆయన అనారోగ్యము ఆరోగ్యముగా మారింది, ఆయన ఒంటరితనము సహవాసముగా మారింది, అంధకారము వెలుగుగా మారింది. నల్ల జ్ఞాపకం చేస్తున్నాను, చిన్నతనము నుండి భయభక్తులు కలిగి ప్రార్థనాపరుడు కనుక దేవునికి భయపడ్డాడు. ఆయన బలహీనత బలముగా మారింది, ఆయన అనారోగ్యము ఆరోగ్యముగా మారింది, ఆయన ఒంటరితనం దేవుని సహవాసముగా మారింది, ఆ అంధకారము అతనికి వెలుగుగా మారింది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము హేమానులాగా ఉండాలి. ఎన్నో శ్రమలు వస్తాయి, కృంగిన పరిస్థితి వస్తాయి, శోధనలు వస్తాయి, చీకటి గడియలు అలుముకుంటూ ఉంటాయి, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు,
కుటుంబం ఒకవేళ విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, ఆరోగ్యము లేకపోవచ్చు, అయినా సరే అతడు నమ్మకస్తుడిగా ఉన్నాడు, ధ్యాన హృదయము కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మూడవది గమనించాలి, ఆయన కీర్తన రాసినట్లుగా మనం చూస్తాం. నాలుగవది అతడు ప్రార్థనాపరుడు. ఆరవది దేవుని ముఖము చూసిన వాడు. దేవుని ఆరవది దేవునికి భయపడిన వ్యక్తి. కాబట్టి మనము కూడా హేమాను వలె ఈ లక్షణాలు కలిగి ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.